लंबी डगर है पर हिम्मत है संग, पाँव पे छाले हैं सांसें बुलंद, लड़ने चली हूँ आजादी की जंग। बेखौफ आजाद है जीना मुझे, बेखौफ आजाद है रहना मुझे, बेखौफ आजाद है जीना मुझे, बेखौफ आजाद है रहना मुझे। दीवारें ऊंची है गलियां है तंग, लंबी डगर है पर हिम्मत है संग, पाँवों पे छाले हैं सांसें बुलंद, लड़ने चली हूँ आजादी की जंग। बेखौफ आजाद है जीना मुझे, बेखौफ आजाद है रहना मुझे, बेखौफ आजाद है जीना मुझे, बेखौफ आजाद है रहना मुझे। सावित्री, लोग क्या कहते हैं इससे कभी मत डरना, क्योंकि ज्ञान ही वह दीपक है जो अंधकार को मिटा सकता है। अगर तुम पढ़ोगी तो मैं सिर्फ अपने लिए ही नहीं बल्कि अनगिनत बेटियों के लिए एक रास्ता खोलोगी जिन्हें आज शिक्षा से दूर रखा जाता है। लोग तुम्हें रोकेंगे, ताने मारेंगे, पत्थर फेंकेंगे, मगर याद रखना, जो रास्ता कठिन होता है वही रास्ता इतिहास बना सकता है। मैं तुम्हारे साथ हूँ और हर अक्षर जो तुम सीखोगी सिर्फ अक्षर ही नहीं बल्कि एक नई क्रांति की शुरुआत होगी। उठो सावित्री, पढ़ो, लिखो और सिखाओ, क्योंकि जब एक स्त्री शिक्षित होती है तो पूरा समाज आगे बढ़ता है। నేను సావిత్రిబాయి పూలే మన దేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. అలాగే మన దేశంలో మొదటి బాలికల పాఠశాలను స్థాపించాను. నేను 1831 జనవరి 3వ తేదీన మహారాష్ట్రలోని నైగావ్లో జన్మించాను. నేను ఒక రైతు బిడ్డను. మా బంధువులు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. నాకు 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 12 ఏళ్ల వయసున్న జ్యోతిరావు గారితో వివాహం చేశాను. మొదట్లో నేను ఇంటి పనే చేసుకునేదాన్ని. నా భర్త ఎప్పుడు చదువుతున్నా దొంగసాటుగా చూసేదాన్ని. నా చదువు పట్ల ఆసక్తి చూసి నన్ను చదువుకోమని ప్రోత్సహించి ఇంట్లోనే అక్షరాభ్యాసం చేశారు నా భర్త. పొద్దునంతా పని చేసి రాత్రి చదువుకునేదాన్ని. ఆ విషయం మా ఇంట్లో వాళ్ళకి తెలిసినప్పుడు నా భర్తను చాలా అవమానించారు, నిందించారు. ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా నేను చదవడం ఆపలేదు. అహ్మద్నగర్ లో మిషనరీ సంస్థలో చేరి టీచర్ ట్రైనింగ్ కూడా పూర్తి చేశాను. నా భర్త కూడా నన్ను ప్రోత్సహించారు. నా చదువు నా ఒక్కదానితో ఆగిపోకూడదని నాలాంటి ఎందరో ఆడపిల్లలకు విద్య అందజేయాలనే సత్సంకల్పంతో నేను నా భర్త 1848 బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను స్థాపించాము. కుల ప్రసక్తి లేకుండా బాలికలకు విద్య చెప్తున్నందున తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవలసి వచ్చింది. నేను పాఠశాలకి బోధించడానికి వెళ్తున్నప్పుడు నాపై రాళ్ళు విసిరేసేవారు, బురద మరియు పెండ చల్లేవారు, అసభ్యత పదజాలంతో దూషించేవారు. అందువలన నేను ప్రతిరోజు మరో చీరను సంచిలో ఉంచి పాఠశాలకు వెళ్ళి పాడైన చీరను తీసివేసి మరో చీరను కట్టుకునేదాన్ని. ఇన్ని అవమానాలు ఎందుకు భరిస్తున్నామని ఎవరైనా అడిగితే నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నానని చెప్పేదాన్ని. ఇలా బయట పోరాటం చేసి ఇంటికి వచ్చేసరికి ఇంటిలో కూడా మొదలయ్యేవి. ఒకరోజు మా మామగారు నన్ను నా భర్తను ఇంటి నుండి వెలివేశారు. మేము చేసే పని మహాపాపమని అన్నారు. బాలికల కోసం పాఠశాల స్థాపించినందుకు అన్ని కులాల వారికి చదువు చెప్తున్నందున ఎవ్వరికీ నచ్చేది కాదు. మా పాఠశాల కేవలం 6 బాలికలు మొదలైంది. 3 సంవత్సరాలలో తిరిగేసరికి 3 పాఠశాలల్లో 150 మంది విద్యార్థులకు విస్తరించింది. ఏడాది తిరిగేసరికి 18 పాఠశాలను పూణేలో స్థాపించాము. నా భర్త ప్లేగ్ వ్యాధితో మరణించడం జరిగింది. అప్పటి నుంచి నా ప్రయాణం ఒంటరిగా సాగింది. నా భర్త స్థాపించిన సత్యశోధక సమాజం నేను విజయవంతంగా నడిపించాను. నా ప్రయాణం పూలతో సత్కారాలతో జరగలేదు, అవమానాలతో బెదిరింపులతో జరిగింది. కానీ ఇప్పుడు
మీ అందరిని ఇలా చూస్తుంటే నా కష్టానికి ఫలితం లభించింది అని అనిపిస్తుంది. ఆడపిల్లలందరూ ఆదుకున్న విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలి. సమాజం ఆచరిస్తున్న దురాచారాలను తిప్పికొట్టాలి. దేశ భవిష్యత్తుకు మీ ఆడపిల్లల విద్య అత్యంత అవసరమని నిరూపించి అదే నాకు ఇచ్చే మీరు నిజమైన నివాళి. జై హింద్.